ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వరి, పత్తి మరియు అపరాల సాగులో కలుపు నివారణ చర్యలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ యు నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం నాటుకోళ్ల పెంపకంలో అనుభవాలు, ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామ రైతు మహేందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రోతలు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-150-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వరి, పత్తి మరియు అపరాల సాగులో కలుపు నివారణ చర్యలు. ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ యు నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం మరియు వరి, మొక్కజొన్న, అపరాలు, పత్తి, నూనె గింజలు, వేరుశనగ ఇలాంటి పంటల్లో వచ్చేటువంటి కలుపును ఏ విధంగా నియంత్రించుకోవాలి? వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీ డాక్టర్ యు నాగభూషణం గారు మన వరంగల్ రేడియో స్టేషన్ స్టూడియోలో ఉన్నారు. కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలనే దాని గురించి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు మీదైన సలహాలు, సూచనలు అందించండి. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనము చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆహార ధాన్య పంటల్లో మనం ప్రధానంగా చూస్తే వరి తర్వాత మొక్కజొన్న, తర్వాత అపరాల పంటల విషయానికి వస్తే కనుక కందులు, పెసర్లు, మినుములు, ఇవే కాకుండా నూనె గింజ పంటల విషయానికి వస్తే ప్రధానంగా వేరుశనగ పంట కూడా మన జిల్లాలో సాగు చేస్తూ ఉన్నారు, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఇవే కాకుండా వరితో సరిసమానంగా సాగు విస్తీర్ణం కలిగినటువంటి వాణిజ్య పంట పత్తి కూడా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. అయితే ఈ ప్రధానమైనటువంటి పంటల్లో మనము కలుపును ఏ విధంగా సమర్థవంతంగా నిర్మూలించాలి అన్న దాని విషయానికి వస్తే, ముందుగా మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి ఆహార పంట వరి. అయితే వరిని ఈ మధ్య కూలీల కొరత తీవ్రమవుతున్నటువంటి తరుణంలో నార్లు పోసి, నార్లు పెంచి నాటేసే విధానంలో కాకుండా వరిని నేరుగా విత్తి సాగు చేస్తూ ఉన్నారు. కలుపు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఎదురవుతూ ఉంది. ఈ నేరుగా విత్తే వరి సాగులో వరిని 2 రకాలుగా సాగు చేస్తారు. ఒకటి పొడి దుక్కిలో, అంటే పొడి దుక్కి చేసినటువంటి పొలంలో, నేలలో మనం వరిని సాగు చేస్తాము. తడి దుక్కి అదేవిధంగా నీళ్లు పెట్టి దమ్ము చేసినటువంటి పొలంలో కూడా మనము విత్తనాల్ని నేరుగా విత్తి సాగు చేస్తాం. ఈ 2 పరిస్థితులలో కూడా, అంటే పొడి దుక్కిలో మనం వరి సాగు చేస్తున్నప్పుడు మరియు తడి దుక్కిలో వరి సాగు చేస్తున్నప్పుడు ఏ విధమైన కలుపు మందులు మనము వాడితే కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుందన్న విషయానికి వస్తే కనుక, మనము పొడి దుక్కిలో కనుక వరిని నేరుగా విత్తుకొని సాగు చేసినట్లయితే విత్తిన 48 గంటల లోపు నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 30% ఈసీ ఉన్నటువంటి కలుపు మందును 1.2 లీటర్ల చొప్పున ఎకరానికి, అదే పెండిమిథాలిన్ 38% ఈసీ, అంటే ఇది స్టాంప్ ఎక్స్ట్రా అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదైతే కనుక ఎకరానికి 750 మిల్లీలీటర్ల చొప్పున మనము
పిచికారీ చేసుకుంటే కనుక తొలి దశలో వచ్చేటటువంటి కలుపు సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. తర్వాత అంటే విత్తిన తర్వాత 10 నుంచి 15 రోజులకు గడ్డి జాతి కలుపు మనం ఒకవేళ గమనించినట్లయితే గనక సైహలోఫాప్ బ్యూటైల్ 10% ఈసీ అనే కలుపు మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల చొప్పున, లేదా ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ అనే కలుపు మందు 6.7% ఈసీ ఉన్నట్లయితే కనుక 350 మిల్లీలీటర్ల చొప్పున, లేదా పెనాక్జులం మరియు సైహలోఫాప్ పి బ్యూటైల్ అనే కలుపు మందు కూడా మార్కెట్లో విరివిగా లభ్యమవుతుంది. ఇదైతే గనక ఎకరానికి 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు మనము స్ప్రే చేసుకుంటే కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. ఇక విత్తిన తర్వాత 10-15 రోజులకు ఒకవేళ మనము ఈ కలుపు మందులు విత్తుకోనట్లయితే గనక విత్తిన 15 నుంచి 20 రోజులకు ట్రైఫమోన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే కలుపు మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి 90 గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకుంటే గనక ఈ కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. ఇదే కాకుండా దమ్ము చేసినటువంటి పొలంలో గనక మనం నేరుగా విత్తుకొని సాగు చేసినట్లయితే వరిని, అలాంటి పరిస్థితులలో ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున మనము స్ప్రే చేస్తే కూడా తొలి దశలో వచ్చేటటువంటి కలుపు సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. ఇవే కాకుండా ఇంతకుముందు మనము పొడి దుక్కిలో వరి సాగు చేసినప్పుడు విత్తినాక 10 నుంచి 15 రోజులప్పుడు ఎలాంటి కలుపు మందులు వాడాలో కూడా ఈ విధానంలో కూడా అవే కలుపు మందులు వాడితే కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. నాగభూషణం గారు, మన వరంగల్ జిల్లాలో ఎన్ని రకాల కలుపు మొక్కలు ఉన్నాయి, ఎలాంటి పంటల్లో ఎక్కువ కలుపు మొక్కలు అనేది వస్తుంది, దాన్ని ఏ విధంగా నియంత్రించవచ్చు అనే దాని గురించి చెప్పండి. మరి మంచి ప్రశ్న. అంటే అసలు కలుపు అంటే మనకు అనవసరమైనటువంటి పంట. అంటే ఇప్పుడు మనకు మొక్కజొన్న అనేది ప్రధానమైనటువంటి పంట అయితే కనుక అందులో జొన్న కానీ సజ్జలు కానీ రాగులు కానీ అంటే వరి తప్ప మిగతా ఏ పంట అయినా కూడా అది కలుపు మొక్కని. అంటే మనకు అనవసరమైన మొక్కలన్నీ కూడా కలుపు మొక్కలే. ఈ కలుపు మొక్కల్ని మనం ప్రధానంగా 3 రకాలుగా విభజించుకోవచ్చు. అవి గడ్డి జాతి కలుపు మొక్కలని, మరియు తుంగజాతి కలుపు మొక్కలని, వెడల్పాకు కలుపు మొక్కలని. ఈ 3 రకాల కలుపు మొక్కలు అన్ని రకాల నీళ్ళల్లో కూడా అన్ని రకాల పంటల్లో కూడా చాలా మటుకు మనం చూస్తూ ఉంటాము. ఏ రకమైన కలుపు ఉంది మన పొలంలో అని చూసుకొని దానికి అనుగుణంగా మనం కలుపు మందులు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇంకోటి నాగభూషణం గారు, అసలు కొంతమందికి కలుపు అంటే తెలియదు. చాలామందికి ఎలాంటి పంటల్లో కలుపు, అసలు కలుపు అంటే ఏంది చెప్పండి దాని గురించి. కలుపు మనకు అనవసరమైనటువంటి పంట. అంటే మనకు వరి ఉంది, వరిలో వరి మొక్కలు తప్ప వరిని పోలి ఉన్నటువంటి ఈ ఒడిపిల్లి మరియు ఊదలు ఇవి వరిలాగానే ఉంటాయి. అంటే వరి పంటను మిమిక్ చేసేటటువంటి, అంటే అచ్చు దానిని పోలి వరిని పోలి ఉన్నటువంటి కలుపు మొక్కలు ఉంటాయి. ఇవి కూడా అంటే వరి తప్ప మిగతా ఏవైనా కూడా మనకు కలుపు మొక్కలే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మొక్కజొన్నను తీసుకుంటే మనం మొక్కజొన్న పంటలో మొక్కజొన్న తప్ప మిగతా ఏవైనా కూడా అవి కలుపు మొక్కలే. అంటే మనకు అవసరమైన పంట తప్ప మిగతా ఏవి ఉన్నా కూడా అవి కలుపువే. ఈ వరి లోపల మనం నాటు వేయక ముందు నారు ఉంటుంది కదా, నారు అనేది మండగట్టి అలికిన తర్వాత ఆ నారులో ఏ విధమైనటువంటి కలుపు వస్తుంది, ఆ కలుపును ఏ విధంగా నియంత్రించుకోవాలి మరి? అయితే సాంప్రదాయ వరి సాగు పద్ధతిలో మనము నారు పెంచి, అంటే నారుమడిలో నారు పెంచి తర్వాత నెల రోజుల తర్వాత మనము ప్రధాన పొలంలో ఈ వరిని నాటు వేసుకుంటాం. అయితే 1 ఎకరా ప్రధాన పొలంలో నాటేసుకోవడానికి దాదాపు 2 గుంటల విస్తీర్ణంలో నారుమడి అవసరం అవుతుంది. 2 గుంటలు లేదా 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నారుమడి అవసరం అవుతుంది. ఈ నారుమడిని మనం బాగా తయారు చేసుకున్న తర్వాత ఈ నానబెట్టి మండగట్టి ముక్కు పగిలినటువంటి విత్తనాల్ని మనం నారుమడిలో చల్లుకుంటాం. అదే విత్తన మోతాదు కూడా మనం చూసుకోవాలి. అంటే దొడ్డు గింజ రకాలకైతే 25 కిలోలు ఎకరానికి అవసరమవుతాయి, సన్న గింజ రకాలైతే 20 కిలోలు అవసరమవుతాయి. ఈ
నానబెట్టి మండగట్టినటువంటి విత్తనాల్ని మనము నారుమడిలో సమానంగా వెదజల్లుకొని మనము నారును పెంచుకుంటాం. అయితే ఈ నారుమడిలో కూడా మనము వివిధ రకాల కలుపు మొక్కల్ని మనం గమనించినట్లయితే ఆ కలుపును నిర్మూలించడానికి గాను నారు అలికినాక అంటే నారు విత్తినాక 8 నుంచి 10 రోజుల లోపల కలుపు రాకుండా ఉండడానికి బుటాక్లోర్ లేదా ప్రిటిలాక్లోర్ ప్లస్ సేఫనర్ అనే కలుపు మందు ఏదైతే మనం 2 గుంటల నారుమడి అనుకున్నామో ఆ 2 గుంటల నారుమడికి 5 లీటర్ల మందు ద్రావణం సరిపోతుంది. అంటే 5 లీటర్ల నీళ్ళని తీసుకొని ఈ ప్రిటిలాక్లోర్ ప్లస్ సేఫనర్ మందును 25 మిల్లీలీటర్ల చొప్పున ఈ 5 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే కలుపు అనేది నిర్మూలించబడుతుంది. 8-10 రోజులప్పుడు ఈ కలుపు మందు మనం ఒకవేళ స్ప్రే చేసుకోకపోతే కనుక 10 నుంచి 12 రోజులప్పుడు కూడా గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు 2 కూడా సమర్థవంతంగా నిర్మూలించడానికి గాను ఈ 5 లీటర్ల నీళ్ళల్లో 2.5 మిల్లీలీటర్ల బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందును కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. ఒకవేళ ఊదలు ఒడిపిల్లు లాంటి గడ్డి జాతి కలుపు మనం నారుమడిలో గమనించినట్లయితే 15 నుంచి 20 రోజుల తర్వాత సైహలోఫాప్ పీ బ్యూటైల్ ఈ కలుపు మందును 5 లీటర్ల నీళ్ళల్లో 7.5 మిల్లీలీటర్ల ఈ సైహలోఫాప్ పీ బ్యూటైల్ అనే మందును కలిపి మనము స్ప్రే చేసుకుంటే కనుక నారుమడిలో వచ్చేటటువంటి అన్ని రకాల కలుపు మందుల్ని కూడా మనము నిర్మూలించగలుగుతాం. ఈ వరి అనేది వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వరి పంటలో కలుపు అనేది వస్తుంది? వరి పంట కలుపు నుంచి కాపాడుకోవాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి నారుమడి యాజమాన్యం తర్వాత ప్రధాన పొలంలో మనం నాటేసినాక దాదాపు 30-35 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. నాటేసినాక 3 నుంచి 5 రోజులకు ఈ ప్రిటిలాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనే కలుపు మందును 800 మిల్లీలీటర్ల కలుపు మందును మనము 200 లీటర్ల నీళ్ళల్లో తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలి. ఈ 3 నుంచి 5 రోజుల లోపల మనం ఒకవేళ మనం స్ప్రే చేయడం తప్పిపోయినట్లయితే అంటే మిస్ అయినట్లయితే కనుక 10 నుంచి 12 రోజులప్పుడు ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 15% WDG అనే కలుపు మందు ఉంటుంది. ఇది ఎకరానికి 40 గ్రాముల చొప్పున అవసరమవుతుంది. ఇదే కాకుండా పెనాక్జులం 21.7 SC అనే ఈ కలుపు మందు అయితే కనుక 37.48 మిల్లీలీటర్ల చొప్పున 10 నుంచి 12 రోజులప్పుడు మనము ఈ కలుపు మందుల్ని స్ప్రే చేయాలి. ఒకవేళ ఈ 10 నుంచి 12 రోజులప్పుడు కూడా మనం ఒకవేళ ఈ కలుపు మందులు స్ప్రే చేయకపోతే 10 నుంచి 15 రోజులప్పుడు పెనాక్జులం 2.67% ఓడి అనే ఈ కలుపు మందు ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున, పెనాక్జులం మరియు సైహలోఫాప్ బ్యూటైల్ అనే మందు అయితే కనుక 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ ఈ కలుపు మందు ఎకరానికి అవసరమవుతుంది. ఇవే కాకుండా మనందరికీ తెలిసినటువంటి కలుపు మందు బిస్పైరిబ్యాక్ సోడియం, ఇదైతే గనక 80 నుంచి 100 మిల్లీలీటర్ల చొప్పున. ఇక గడ్డి జాతి కలుపు ఒకవేళ మనం గమనించినట్లయితే సైహలోఫాప్ బ్యూటైల్ కానీ లేదా ఫినాక్సిప్రాప్ పీ ఇథైల్ కానీ ఈ కలుపు మందుల్ని మనము స్ప్రే చేసుకోవాలి. సైహలోఫాప్ పీ బ్యూటైల్ అయితే కనుక 320 మిల్లీలీటర్లు, ఫినాక్సిప్రాప్ పీ ఇథైల్ అయితే కనుక 350 మిల్లీలీటర్లు. ఇక ఇవే కాకుండా 15 నుంచి 20 రోజులప్పుడు తుంగ మరియు వెడల్పాకు కలుపు ఒకవేళ మనం గమనించినట్లయితే కనుక ట్రైఫమోన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే కలుపు మందు ఎకరానికి 90 గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకుంటే కనుక కలుపు మందు అనేది నిర్మూలించబడుతుంది. ఇవి కాకుండా 20 నుంచి 25 రోజులప్పుడు కూడా తుంగ మరియు వెడల్పాకు కలుపు గనక మనం గమనించినట్లయితే మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ మరియు క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనే కలుపు మందు మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే కనుక ఎకరానికి 8 గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవచ్చు. ఇక 15 నుంచి 25 రోజులప్పుడు వెడల్పాకు కలుపు ఒకవేళ మనం గమనించినట్లయితే 2,4-D ఇథైల్ ఎస్టర్ అనే కలుపు మందు ఎకరానికి 1 లీటర్ చొప్పున మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. గతంలో మనుషుల ద్వారా కలుపును తీసేది, అప్పుడు పంట దిగుబడి ఏ విధంగా ఉంటుంది?
మనుషుల ద్వారా తీసినటువంటి కలుపు నివారణలో వరి పంట ఏ విధంగా ఉంటుంది, మనం గడ్డి మందును స్ప్రే చేసిన తర్వాత వచ్చేటువంటి పంట దిగుబడి ఏ విధంగా ఉంటుంది, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉంటుందా? అయితే ఇంతకుముందు కలుపు మందులు వాడకంలో లేనప్పుడు, వ్యవసాయ కూలీల అందుబాటులో ఉన్నప్పుడు, అప్పుడు మనము మనుషులతోటే కలుపు తీసేవాళ్ళం. అయితే ఈ మధ్య కాలంలో వ్యవసాయ కూలీల కొరత విపరీతమైన కారణంగా నాట్లేసే సమయంలో మరియు కోతల సమయంలో ఈ వ్యవసాయ కూలీల అందుబాటు తగ్గిపోవడం మూలాన మనము కలుపు తీయడానికి కలుపు మందుల్ని మరియు కోతలు కోయడానికి ఈ హార్వెస్టర్స్, కంబైన్డ్ హార్వెస్టర్స్ని మనం వాడుతూ ఉన్నాం. అయితే మనుషులు అందుబాటులో లేనప్పుడే ఈ రసాయన మందులు ఎక్కువగా అవసరమవుతాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వ్యవసాయ కూలీల రేటు కూడా అంటే ఎక్కువైంది. ఎక్కువైన కారణంగా సాగు ఖర్చు కూడా పెరుగుతూ ఉంది. మళ్ళీ వ్యవసాయ కూలీలు కూడా అందుబాటులో లేకపోవడం మూలాన ఈ రసాయన కలుపు మందుల ద్వారా ఈ కలుపు నిర్మూలన అనేది మనకు మంచి ఆప్షన్గా మిగిలింది. అయితే దిగుబడిలో మాత్రం ఎలాంటి తేడాను మనము గమనించము. అంటే దిగుబడులు మనుషులతో తీసినా కూడాను మరియు కలుపు మందులు స్ప్రే చేసి మనము కోత కోసిన తర్వాత వచ్చేటటువంటి దిగుబడులో కూడా ఎలాంటి తేడాలు అయితే ఉండవు. అంటే కలుపు మందులను ఉపయోగించినా కూడా మనుషులతో తీసినప్పుడు ఏ విధంగా అయితే దిగుబడులు వస్తాయో అదే విధంగా ఈ రసాయన కలుపు మందులు వాడినప్పుడు కూడా దిగుబడులు వస్తాయి. పొలమంతా సమానంగా కలుపు మందు పడేటట్లు మనము స్ప్రే చేసుకోవాలి. నాగభూషణం గారు, వివిధ పంటల్లో కలుపు నివారణ యాజమాన్యం గురించి వరంగల్ జిల్లా రైతులకు మీదైన పద్ధతిలో మంచి సలహాలు అందించారు. మీ సలహాలు సూచనలు తప్పకుండా పాటించి రైతులు అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు వరి, పత్తి మరియు అపరాల సాగులో కలుపు నివారణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ యు నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి నాటుకోళ్ల పెంపకంలో అనుభవాలు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామ రైతు మహేందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఈరోజు ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామానికి చెందిన మాటేడి మహేందర్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. మరి ఈ పరిచయంలో భాగంగా వారు వ్యవసాయంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వ్యవసాయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వారి అయిన పరిచయ కార్యక్రమం విందాం. నమస్కారం అండి మహేందర్ గారు. నమస్కారం అండి. మహేందర్ గారు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి చెప్పండి. మరి ఇప్పుడు ఇక్కడ మేము ఇంతకుముందుకు ఇక్కడ వ్యవసాయం చేస్తూ దాదాపు ఇప్పుడు 1982 నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తాను. మా తాతలు మా తల్లులు కూడా వ్యవసాయం చేసిండ్రు. కాకపోతే ఎందుకంటే అప్పటి వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి సాంకేతికత మారింది కాబట్టి మేము దాన్ని మారిన అనుగుణంగానే చుట్టూ టేకు చెట్లు పెట్టినాను. తర్వాత ఆ టేకు వ్యర్థ పదార్థాల ఆకులన్నీ తీసుకొని ఆ టేకు ఆకులను తీసుకొని ఆ నాడే కంపోస్ట్ అని ఒక కంపోస్ట్ తయారు చేసుకుని అందులో వేసుకుంటూ తర్వాత పశువుల తరం బర్రెలు, ఆవులు, తర్వాత మన ఈ పెండంతా లేచి మొత్తం కంపోస్ట్ తయారు చేసి ఈ మొక్కలకి వేస్తారు. ఆయిల్ ఫామ్కు, తర్వాత కొబ్బరి మొక్కలకు వేస్తే గ్రోతింగ్ తొందరగా వస్తున్నాయి అన్నట్టు. మనకు ఇప్పుడు స్వల్పకాలిక రకాలు ఇవి కొబ్బరి 3 సంవత్సరాలకే క్రాప్కి వస్తాయి చెన్నంగి అని ఆ వెరైటీ తీసుకొచ్చినాం. తర్వాత ఇప్పుడు ఆయిల్ ఫాము ఇప్పుడు 1 year తోట ఇది. ప్రతి చెట్టుకు 2 తోటల పెండేసుకుంటూ పోతున్నాం మేము. దానివల్ల గ్రోతింగ్ బాగా వస్తుంది. ఇంకొక 2 సంవత్సరాలు క్రాప్ వస్తుంది ఆయిల్ ఫాము. తర్వాత ఈ మొక్కల చెత్త చేరం అంతా కూడా తీసుకొచ్చి మొత్తం వేసుకుంటూ ఈ మీదకి వెళ్ళి పేడేస్తూ ఉంటాం. దానివల్ల మంచి కంపోస్ట్ తయారైతే మనం ఎక్కడికో పోయి కొనుక్కోవాల్సిన పని లేదు. వాడు సీల్ కవర్లో పెట్టి ఏదో కంపోస్ట్ అమ్మకుండా మన నేచురల్ రైతు వారికి మనం తయారు చేసుకోవడం వల్ల మనకు బాగా మొక్కలు వృద్ధి అవుతాయి. అందుకోసం దాన్ని తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి అంతర్ పంటగా కాటన్ వేసినాం. ఇప్పుడు కాటన్ తీసేస్తాం.
ఆ కాటన్ కూడా అల్లే కలపెట్టకుండా రోడ్డు బెటర్ కొట్టడం వల్ల అది కంపోస్ట్ తయారవుతుంది. కంపోస్ట్ ఇరువాలు కంపోస్ట్ కొట్టితే కంపోస్ట్ తయారై మళ్ళీ మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్న తీసిన తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏదైనా మళ్ళీ కూరగాయలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తర్వాత మాకు ఇక్కడ పశువులు పెంచడం వల్ల మాకు పాల ఉత్పత్తి, తర్వాత వ్యవసాయానికి తోడుగా పాడి అనుబంధం ఉంటుంది కాబట్టి మాకు ఖర్చులు వెళ్తాయి. తర్వాత మాకు ఈ కంపోస్ట్ వెళ్ళడం వల్ల మాకు చాలా వ్యవసాయం వృద్ధి చెందుతుంది. దానివల్ల ఓకే. మహేందర్ గారు, ఇంకోటి మీ యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి. మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నేను 1982లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ వ్యవసాయం, మన నాన్న అప్పుడు వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం రాదు వాళ్ళకు చేరాకపోతే అప్పుడు నేను ఆ రోజుల్లో నాకు జాబ్ వచ్చినా కూడా పోకుండా నేను జాబ్ పోయే పరిస్థితుల్లో పని చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా. వ్యవసాయం చేసుకుంటుండే ఆ వ్యవసాయం చేయడం వల్ల మొత్తం కూరుకపోయిన వ్యవసాయాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి ట్రాక్టర్ కానీ ఇవన్నీ మళ్ళీ అన్ని కల్టివేషన్ మొత్తం అని పవర్ టిల్లర్ కానీ ఇవన్నీ తీసుకొని అన్ని సాంకేతిక పరంగా మొత్తం వ్యవసాయం చేస్తాను. దానివల్ల మాకు కొంచెం కలిసి వస్తుంది. కాకపోతే ప్రతికూల పరిస్థితులు ఈసారి వర్షాభావ పరిస్థితి బాగున్నది కాబట్టి దానివల్ల రైతు కోలుకోకుండా దెబ్బతిన్నాడు. మహేందర్ గారు, ఇప్పుడు మీ కుటుంబంలో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు చెప్పండి. పాప ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఆమె పెళ్లి చేసిన, ఎంఎస్సీ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత. బాబు బీటెక్ అయిపోయిన తర్వాత ఆయనకు జాబ్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చిన్న అబ్బాయి ఎంబీఏ చేసిన తర్వాత ఆయన జాబ్ వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మేము భార్య భర్తలే ఇప్పుడు 8-9 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాము మీ ఇద్దరమే. ఇంతమందికి పాలేరులు ఉండేది, వ్యవసాయాల కోలు, ట్రాక్టర్ కోలు, తర్వాత పశువుల కోలు ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఎవరు పాలేరు కూలీల కొరత బాగుంది, అంత సిటీ దగ్గర కాబట్టి వాడు వెళ్ళిపోతాను. మేము భార్య భర్తలమే ఇద్దరం ఓలకోలు అనుబంధంగా పని చేసుకుంటాము. ఇంకా మహేందర్ గారు, ఇప్పుడు కోడి నాటుకోళ్ల పెంపకం కూడా చేస్తారు కదా, నాటుకోళ్ల పెంపకం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. మనకు షెడ్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఎట్లా? అయితే షెడ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మేము ఇంతకుముందు షెడ్ ఉంది కాబట్టి ఆ షెడ్లో మేము ఇప్పుడు బడుసులు తీసుకొస్తాం. మామూలు క్యాంప్కి వెళ్ళి 90 రూపాయలకు బడుసులు అవి వేయడం వల్ల మనకు 3 సంవత్సరాలు 3 నెలల్లో మళ్ళీ అవి మనకు అమ్ముకోవడానికి వస్తాయి. తర్వాత ఎగ్స్ కూడా వస్తాయి, దేశవాళీ ఎగ్స్. దానివల్ల కూడా బెనిఫిట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండోసారి బ్యాచ్ ఇది వేయడం, ఇంతకుముందుకు వేసిన. కాకపోతే ఏంటంటే ఈ కోళ్ళు నాటుకోళ్ళని చుట్టూ ఫినిషింగ్ వేసి అలా వదిలి పెడితే మనకు కల్టివేషన్ బాగా వస్తుంది. అంతర్కృషి చేయకూడదు, తప్పుతాడు. కోళ్ళ కొరత తప్పుతుంది, గడ్డి తింటాయి. దానివల్ల మనకు వ్యవసాయం మంచిగా వస్తుంది. కాకపోతే కొంచెం పెట్టుబడితో కూడుకున్న పని. సరే, ఇప్పుడు ఎన్ని కోళ్ళు తెచ్చి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, తర్వాత మనకు వచ్చేంత వరకు ఎంత డబ్బులు ఆదాయం? 10 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తాయి. 3 నెలల్లో 1000 రూపాయలు పెడితే మనకు 1000 రూపాయలు వస్తాయి. దాన్ని బట్టి మనం వ్యవసాయం చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్, ఎందుకంటే ఇవి వ్యాక్సినేషన్ చేయిస్తారు కాబట్టి తర్వాత మనం డాక్టర్ సంప్రదించి అప్పుడప్పుడు మనం యాంటీబయాటిక్ అప్పుడప్పుడు ఇచ్చుకుంటూనే ఉండాలి. బయట తిరుగుతాయి కాబట్టి గడ్డి తింటే కాబట్టి వాటికి ఎక్కువ రోగాలు రావు. వాటికి ఏమైనా మందులు ఇట్లా వాడాలి? మందులు ఏం లేవు, మొక్కలు, వడ్లు, ఈ గడ్డి తిని మంచిగా తొందరగా గ్రోతింగ్ వస్తుంది. వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా జాగ్రత్తలు ఏం లేవు. వాటికి కుక్కలు, పిల్లుల బారి నుంచి కాపాడాలి, అదొకటి. ఎందుకంటే ఇప్పుడు పావుల కోసం పావులు రాకుండా కూడా చీమకోళ్ళు చేస్తాను మేము. ఆ చీమకోళ్ళు వచ్చినప్పుడు కాశనిస్తాయి. పిల్లి కానీ కుక్క కానీ కొత్త మనుషులు వచ్చినా పాము వచ్చినా అవి కాశనిస్తాయి. ఆ కాశని బట్టి మేము ఇంప్రూవ్ అయ్యి తొందరగా బయటకు వచ్చి వాటిని చూసి వెళ్ళకూడదు. ఇంకా ఈ కోటి పిల్లలు అనే దానికి నీళ్ళు ఎట్లా ఉండాలి, దాన ఎట్లా పెట్టాలి? దాన మన దగ్గర దొరుకుద్దా, బయట నుంచి తీసుకురావాలి, ఎట్లా చేయాలి చెప్పండి. బయట కొనుక్కొస్తే మన కాస్ట్ ఎక్కువ అయితే మనం రైతు వారిగా మొక్కలు, వడ్లు, మన తర్వాత వ్యర్థాలు, కూరగాయల వ్యర్థాలు, ఆకుకూరలు ఇవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చే టమాటాలు కానీ కారమైన తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా దానా ఖర్చు తప్పుతుంది. మనం బాగా దానా బయట కొనుక్కొస్తే మనకు రేట్ ఎక్కువ అవుతుంది, మనకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నీరు ఎట్లా ఉంటుంది? నీళ్ళు మన దగ్గర నుంచి మన నీళ్ళే. నీళ్ళలో ఏమైనా కలిపేది ఉంటుందా? నీళ్ళలో లిక్విడ్ వేయాలి కదా, కాల్షియం కానీ తర్వాత ఇంకా యాంటీబయాటిక్ కానీ వేయాలి, అప్పుడప్పుడు వేయాలి. పెద్దగా బాగా అవసరం ఉండదు. కొంచెం ఏమైనా కూరపాట్లు కొంచెం ప్రాబ్లం చూసుకుంటూ ఉండాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే వేసేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఇంకోటి మహేందర్ గారు, నాటుకోళ్లతో పాటుగా ఈ బయట కూడా మంచి ఏది గేదెలు కానీ ఇట్లా ఉన్నాయి కదా, ఈ గేదెల పెంపకం ఎట్లా చేస్తున్నారు? గేదెలను ఎక్కడి నుంచి తెచ్చిండ్రు? గేదెలు నేను మన అంగట్లో తీసుకొచ్చాను. అప్పుడు నేను 80,000 పెట్టి తెచ్చినప్పుడు అది 1,20,000 కావాలి. 12 లీటర్లు ఇస్తుంది బర్రె, ఇంకోటి 8 లీటర్లు ఇస్తుంది. అవి మన ముర్రా జాతి గేదెలు. అవి 2 గేదెలతో నాకు పెట్టుబడి వెళ్తాడు దాదాపుగా చేతిలో పైసలు, ఇంట్లో ఖర్చులు వెళ్తా ఉంటాయి. ఆవు కూడా ఉన్నది. ఆవు మూత్రం, ఆవు పేడ కూడా కంపోస్ట్ వేయడం వల్ల మనకు మంచి కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. దానివల్ల మనకు భూసారం పెరిగి భూమి క్షీణించకుండా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలు ఎట్లా మరి? అంటే పాలు మేము రైతు వారిగా మేము ఇంట్లో తీసుకపోతే అందరూ వచ్చి తీసుకుపోతా ఉంటారు. మేము కేంద్రానికి పోయాం, ఎందుకంటే రైతులకే పోతాను. ఎంత లీటర్ ఎంత ఉంటుంది? లీటరు 80 రూపాయల నుంచి 100 రూపాయలు. 80 అంటే ఏం నీళ్ళు కలపరు? నీళ్ళు కలపం.
ఇప్పుడు ఇంకా బర్రెల దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా ఏమైనా పెంచే అవకాశాలు ఉంటాయా? బర్రెలు ఇంకా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఇవి సరిపోతాయి అంటారు? పెంచుకోవాలి, పెంచుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు భూసారం క్షీణిస్తుంది, రోజు రోజుకు మనకు కంపోస్ట్ ఎక్కువ అవసరం పడుతుంది. మనం ఈ మందులు వేయడం వల్ల చౌడు పెరిగి భూసారం క్షీణిస్తుంది. ఈ పెంట పోయడం వల్ల ఈ వర్మి కంపోస్ట్ ఇవన్నీ వేయడం వల్ల భూసారం పెరిగి పంటలు మంచిగా వస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఇబ్బంది ఉండాలి. ఇప్పుడు ఇంకా మహేందర్ గారు ఈ నాటుకోళ్లతో పాటు బర్రెలతో పాటు వ్యవసాయం ఏమేమి చేస్తున్నారు? మరి వ్యవసాయం ఇప్పుడు నెక్స్ట్ కూరగాయలు పెడతాం, నెక్స్ట్ టమాటా, బెండ, గోరుచిక్కుడు, చిక్కుడు ఇట్లాంటి వేస్తా ఉన్నట్టుగా. ఆ వ్యర్థాలని మనకు కోళ్ళ దగ్గరకు వస్తాయి. అట్లా ఇప్పుడు వాటి ద్వారా ఏమన్నా మనకు ఖర్చులు బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వేసేది అదే. ఇక ఇంతమంది కూరగాయలు వేసి ఇప్పుడు కూరగాయలు వేస్తారు, ఇప్పుడు వేస్తాం. ఇక అంటే కూరగాయలు కూడా సేంద్రియ ఎరువులు వాడుతున్నారా లేదా రసాయనిక ఎరువులు? ఇది మన ఈ సేంద్రియ ఇస్తాం. సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు వాడుతున్నారు పెద్దగా. ఇప్పుడు మీరు ఈ వ్యవసాయం కానీ, నాటుకోళ్ల పెంపకం కానీ, బర్రెల పెంపకం కానీ ఎవరి ద్వారా నేర్చుకున్నారు మీరు? నేను మన యూట్యూబ్లు, ఈ టీవీ వార్తలు ఇవన్నీ చూసి దానివల్ల చూసుకుని నేర్చుకున్నా. ఇప్పుడు కానీ నేను ఎప్పటి నుంచి చేసుకుంటూ వస్తాను కాబట్టి నాకు అనుభవం బాగుంది. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేను 1982 నుంచి చేస్తున్నా. 82 నుంచి. అంటే మీలాగా రైతుగా మీకు పిల్లలని అయితే పెంచలేదు? వస్తారు మా పిల్లలు, అన్ని పని చేస్తారు. వాళ్ళు కూడా పంపు స్ప్రే చేయాలని స్ప్రే చేస్తారు, పెండగాలని తీస్తారు, పాలు పిండుతారు. అట్లా అన్ని చేసిన మేడం. అంత ఉద్యోగాలు చేసుకుని ట్రాక్టర్ కూడా నడుపుతారు, దుక్కి దున్నుతారు, దమ్ము చేయడం చేస్తారు. అన్ని పనులు పిడిచిపెట్టిన వాళ్ళకి. అట్లేం లేదు. సరే, ఇంకా మహేందర్ గారు మీరు ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ వ్యవసాయం చేసేది మీరు చాలా మందికి మీ ఊర్లో ఆదర్శంగా ఉన్నారు. మీ అగ్రంపాడు మిమ్మల్ని అడుగుతారా ఎవరన్నా, నేను కూడా ఇది చేయాలనుకుంటున్నా మహేందర్ అన్న, నేను ఏం చేయాలంటే చూస్తాను కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు చేస్తాను ఈ శ్రమ అని అడిగేది వాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఎవరైనా వాళ్ళు అన్ని నవ్వుతా అంటే కూడా నేను సపరేట్గా వస్తా అంట. ఇప్పుడు అది చూసి అరే ఇట్లా అవుతుందని చెప్పి వాళ్ళు సంబరపడతాను. ఇప్పుడు ఒకసారి ఏదానికి చూసినా కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళు అనుభవపూర్వకంగా చూసి తెలుసుకుంటాను అంతా. అట్లా అదే ఇప్పుడు మీరు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కదా, మీ దగ్గరికి పని చేయడానికి రోజు ఎంతమంది కూలీలు వస్తున్నారు? మాకు ఇక రోజు అంటే ఇక ఈ కాటన్ చేరేటప్పుడు రోజు 20 మంది 30 మంది ఇట్లా వస్తారు, 10 మంది. తర్వాత ఈ కూరగాయలు అయితేనో రోజుకు 5, 6, 7 ఇట్లా కావాలి కంపల్సరీ. కూలీల కొరత బాగుంది. కూలీల కొరత, మరి కూలీల కొరతకు బదులుగా యంత్రాలతో సహాయంతో నడుస్తాయి కదా. యంత్రాలు అన్ని ఏవి చేయాలన్నా కూడా మ్యాన్ పవర్ కంపల్సరీ కదా, మనిషి కావాలి కంపల్సరీ. ట్రాక్టర్ నడపాలన్నా మనిషి కావాలి, పంపు కొట్టాలన్నా మనిషి కావాలి. అన్ని పరికరాలు వచ్చినాయి కానీ దాన్ని కూడా ఆపరేటింగ్ మళ్ళీ మనిషి చేయాలి కాబట్టి మనుషుల కొరత ప్రాబ్లం బాగుంది. ఇంకా మహేందర్ గారు మీరు ఈ వ్యవసాయం చేస్తున్నారు, మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు కదా. చాలా మంది ఉద్యోగాల కోసం పోరాటం చేస్తారు, ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా. అలాంటప్పుడు ఉద్యోగాలు బెస్ట్ అంటారా లేదంటే ప్రశాంత వాతావరణం మంచి జీవితం ఉన్నది రైతు బాగుంటుంది? ఇప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాలు కావాలి. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ మళ్ళీ వెనకకి వచ్చి వ్యవసాయం చేసే రోజులు ఏర్పడతాయి కాబట్టి ఇప్పుడు గడ్డు కాలం వ్యవసాయానికి. ఇప్పుడు ఎవరైతే రైతు నిలదొక్కుంటాడో ఆ తర్వాత వాడు సుఖపడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇబ్బందులు ఉన్నారు. రైతు అంటోడికి పిల్లని ఇస్తలేరు. 20 ఎకరాల భూమి 10 ఎకరాల భూమి కూడా పిల్లని ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే వ్యవసాయం కంటే భయపడతాను, ఏం లాభసాటి లేదని చెప్పి భయపడి పోతాను. ఇట్లాంటి చిన్న చిన్న ఉపాధి ఉంటే మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే, మహేందర్ గారు చాలా చక్కటి విషయాలు, మంచి సమాచారాన్ని చెప్పారు. మీ విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి విషయాలు చెప్పారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు నాటుకోళ్ల పెంపకంలో అనుభవాలు ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామ రైతు మహేందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.